అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అరేబియన్ నవాబీ స్వీట్ కొనాఫా అయితే చేసి చూపించబోతున్నానండి. మౌత్ మెల్టింగ్ సూపర్ డెజర్ట్ అనమాట. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. మన ఇంట్లో సన్నటి సేమియా ఉంటే ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసి పెట్టవచ్చు అనమాట ఈ స్వీట్ని. మోస్ట్ టెంప్టింగ్ వీడియో అని కూడా చెప్పొచ్చండి. మనకి ఈ స్వీట్ ఎలా ఉంటుందంటే అడుగున క్రంచీగా, మధ్యలో జ్యూసీగా, పైన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ సేమియా ఒకటి ఉంటే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా కమ్మగా, స్వీట్గా, ఎంతో టేస్టీగా ఉండే నవాబీ డెజర్ట్ కునాఫాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనకి ఇలా రోస్టెడ్ కర్ల్ సేమియా దొరుకుతుందండి. రోస్టెడ్ ఉంటుంది, రోస్టెడ్ లేకుండా కూడా ఉంటుంది ఈ సన్నటి సేమియా. మనకి ఈ స్వీట్కి కంపల్సరీ చాలా సన్నగా ఉండే సేమియానే తీసుకోవాలి. ఈ సేమియా మనకి అందుబాటులో అవైలబుల్గానే ఉంటుందండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. మనకి అమెజాన్లో కూడా చక్కగా పర్చేస్ చేస్తారు, అక్కడ కూడా మనకు దొరుకుతుందన్నమాట. సన్నటి సేమియా మనకి స్టిక్స్ లాగా పొడవుగా ఉంటాయి, లేకపోతే ఇలా రోల్ లాగా చుట్టినట్టుగా ఉంటాయండి ప్యాకెట్స్లో. ఏదైనా పర్వాలేదు, మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా మనం ఈ సేవ్ని తీసుకోవాలి. మనం కనువది ఇలా ప్యాకెట్లో ఉంచేసుకుని మళ్ళీ సేమియా పాయసంలాగా కూడా చేసుకోవచ్చండి సన్నటి సేమియాతోటి. ఈ పొడవుగా ఉన్న ఈ సేమియాని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. మనం చేసుకునే స్వీట్కి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. నేను తీసుకునే క్వాంటిటీ సరిపోలేదు, అందుకని చెప్పి నేను ఇంకొంచెం అయితే ఎక్కువగా తీసుకున్నాను. మనం ఎంత స్వీట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనం ఈ సేవ్ని తీసుకోవాలి. ఇది రోస్టెడ్ సేవేనండి. మనకి రోస్ట్ చేయకుండా వస్తే కనుక కొంచెం వైట్గా ఉంటుందన్నమాట. ఏదైనా పర్వాలేదండి, మీకు అందుబాటులో ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి. ఇలా మనం సన్నగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ తీసుకోవాలి. నేను తీసుకునే బటర్ అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నానండి. సాల్ట్ బటర్ అయితే తీసుకోకూడదు, మనం చేసేది స్వీట్ కాబట్టి అన్సాల్టెడ్ బటరే తీసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత మనం నలిపి పెట్టుకున్న సేవ్ని కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా చాలా పల్చగా, చాలా సన్నగా ఉంటాయండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి, అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వవు అన్నమాట. మనం బాగా రోస్ట్ చేసుకుంటేనే ఈ స్వీట్ మంచి టేస్ట్ వస్తుందండి. ఈవెన్గా అన్నీ కూడా ఇలాగ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ సేమియా బాగా రోస్ట్ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోండి, గిన్నె కానీ. అందులోకి 1 కప్ వరకు పాలు తీసుకోండి. ఆ పాలు స్వీట్గా ఉండటం కోసం నేను 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మనం చీజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ రెండు కాకుండా మనం మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. నాకు ఇవేమీ ఇంట్లో లేవండి, మా ఇంట్లో పాల పొడి ఒకటే ఉందన్నమాట. ఆ పాల పొడిని నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఏ కంపెనీ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదండి. తర్వాత ఇందులోకి మనం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ పాలల్లో బాగా కలిసేటట్టుగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో మిక్స్ చేస్తూ మనం కలుపుకోవాలి. ఈ పాలు మనం పాలపొడి వేయటం వల్ల కొంచెం చిక్కబడతాయండి. మనం ఈ పాలను బాగా మరిగించుకోవాలన్నమాట. చూడండి, పాలు అనేవి మనకి మరగటం స్టార్ట్ అయినాయి అనమాట, కొంచెం చిక్కబడినవి. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని. పక్కన ఒక గాజు బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ రోస్ట్ చేసుకున్న సేమియా మనం స్వీట్ తినేటప్పుడు చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటుందన్నమాట.
సేమియాని వేసిన తర్వాత గ్లాస్ కానీ ఏదైనా ఒక గిన్నె కానీ తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కి పెట్టాలి. ఇలా చేయటం వల్ల మనం స్వీట్ని కట్ చేసి స్పూన్తో తీసేటప్పుడు పొడి పొడిగా రాలిపోకుండా ఉంటుందండి. కునాఫా స్వీట్ని నేనైతే ఈ స్టైల్లో చూపిస్తున్నానండి. దీన్ని వేరొక స్టైల్లో కూడా చేస్తారనమాట. ఈ సేమియాని ఫ్రై చేయకుండానే మామూలు నార్మల్ సేమియాలో బటర్ కలిపేసి ప్యాన్లో ఒక లేయర్గా వేసేసి ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్న ఈ స్వీట్ సాస్ని మధ్యలో వేసేసి ఇంకొక లేయర్ పైన సేమియా వేసేసి రెండు వైపులా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ పైన ఫ్రై చేస్తారనమాట. అలా చేయటం వల్ల రెండు వైపులా కూడా క్రంచీగా టేస్టీగా అయితే ఉంటుందండి. అదైతే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట. నేనైతే సింపుల్ ప్రాసెస్లో చూపించాను. ఇప్పుడు మనకి పాలు కూడా కొంచెం చిక్కబడినాయండి. మనకి ఈ సాస్ అనేది ఇంకా దగ్గర పడాలంటే మనం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకుని మిక్స్ చేసుకుని మనం ఆ సాస్లోకి యాడ్ చేసుకోవాలి. మనకి కార్న్ఫ్లోర్ అవసరం లేదు అనుకుంటే కనుక మనం పాలకోవా ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా దగ్గరికి వచ్చేంత వరకు మనం కోవాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే కనుక మనం ఇలా కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే త్వరగా మనకి సాస్ అనేది దగ్గర పడిపోతుంది అనమాట. చూడండి, కార్న్ఫ్లోర్ వేయగానే చాలా థిక్నెస్ అయితే వచ్చింది. ఈ విధంగా అయితే మనకు ఉండాలన్నమాట ఈ స్వీట్ సాస్. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మనకి ఈ కోవా స్వీట్ చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుందన్నమాట. కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఐస్ క్రీమ్లా కూడా చేసుకోవచ్చండి. మనం ముందుగా సేమియాని ఒక బేస్ లాగా ఒక గిన్నెలో చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన మనం చేసుకున్న ఈ స్వీట్ కోవాని యాడ్ చేసుకోవాలి. ఈ కోవాని ఒక లేయర్గా వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పైన వేసుకోవాలి. వేసుకొని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు, ఎందుకంటే మనం వేసిన కోవా స్వీట్ పైకి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల. ఇలా సేమియా అంతా వేసిన తర్వాత మళ్ళీ గ్లాస్తో మనం చాలా స్లోగా ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్గా మనం స్వీట్ కోవాని వేసుకోవాలి. కావాలంటే మనం ఒక లేయర్గానే మొత్తం మధ్యలోనే వేసేసుకొని సేమియా పైన వేసుకుంటే ఒక 2 లేయర్లోనే మనకి ఇది రెడీ అయిపోతుంది. అలా కాదు అనుకుంటే కనుక 2 లేయర్లుగా అయితే ఇలా వేసుకోవచ్చు అన్నమాట. పైన వేసుకున్న కోవాని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్గా సేమియాని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. పైన మనం పిస్తా కానీ బాదం కానీ ఏదైనా ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. మధ్యలో చెర్రీ పెట్టుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. నా దగ్గర చెర్రీ లేదండి, అందుకని చెప్పి నేను టూటీ ఫ్రూటీని అయితే తయారు చేసుకుని ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. ఆ టూటీ ఫ్రూటీని అయితే మధ్యలో పెట్టుకొని కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని నేను ఎలా అయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్న ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. 1/2 కప్ పంచదార వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ పంచదార పాకం మరీ పాకంలా రాకూడదండి. గులాబ్ జామ్ పాకం అయితే ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ పంచదార అంతా కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు హై టు మీడియంలో పెట్టుకుంటూ మనం ఈ పంచదార సిరప్ని తయారు చేసుకున్నామంటే పంచదార పాకం రెడీ అయిపోతుందన్నమాట. మనం ఈ పంచదార పాకం వేయటం వల్ల పైన చాలా జ్యూసీగా చాలా స్వీట్గా అయితే ఉంటుందండి. పంచదార కరిగిపోయి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఆ బౌల్ తెచ్చుకొని పైన మనం స్వీట్ తినే ముందే ఈ షుగర్ సిరప్ని పైన వేసుకొని ఈ స్వీట్ని తినాలి. మనం అప్పుడే మనకి పైన జ్యూసీగా ఉంటుంది, అడుగునున్న ఈ సేమియా అంతా కూడా మనకి క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. మనకి మరీ క్రంచీగా ఉండకూడదు అనుకుంటే కనుక మనం వేసిన పంచదార పాకం లోపల అడుగుకి వెళ్ళేలాగా మధ్య మధ్యలో హోల్స్, టూత్ పిక్స్తో హోల్స్ పెట్టుకుని షుగర్ సిరప్ అంతా కూడా పైనుంచి వేసుకోవాలి. అలా వేసుకుని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే
లోపలంతటికి షుగర్ సిరప్ వెళ్ళి చక్కగా నాని చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందనమాట. ఈ కునాఫా స్వీట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఎప్పుడు మనం సేమియా పాయసం లేకపోతే సేమియా హల్వా ఇలానే చేసుకుంటూ ఉంటాము. ఈ స్వీట్ని కూడా తయారు చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెట్టండి. పెట్టగానే మీ స్వీట్కి ఫిదా అయిపోతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. కమ్మటి ఈ నవాబీ స్వీట్ని మనం అప్పటికప్పుడే తినొచ్చండి. అలా కాకుండా కూల్గా తినాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తినొచ్చు. మర్నాడు ఉదయం తిన్నా ఈ స్వీట్ చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. చూసారు కదండి, కునాఫా స్వీట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.